జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం 2025 సంవత్సరం నవంబర్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కన్యా రాశి వారి యొక్క రాశిఫలం కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని యోగదాయకమైనటువంటి మార్పులు కూడా ఈ మాసంలో మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కనుక ఏవైనా కొత్త ఆలోచనలు మీరు చేస్తున్నట్టయితే, కొత్త అవకాశాల వైపు మీరు మొగ్గు చూపుతున్నట్టయితే ఈ మాసం మీకు అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త సంస్థలకి లేదా పదోన్నతులకి వేతనం పెరగడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇవి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని కొత్త మార్పులు శ్రీకారం చుట్టడానికి ఈ మాసం నాంది ప్రస్తావన అవుతుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉన్నాయి. కొత్త పెట్టుబడులని, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో వృత్తి, వ్యాపారం ఈ రెండు అంశాలు చాలా సానుకూలవంతంగా ఉంటూ ఉంటాయి. వాటితో పాటు మరో ముఖ్యమైనటువంటి అంశం కుటుంబపరమైన వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు చాలా బాగుంటూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదా వివాహం కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగవులు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా సమస్య పోవటంతో పాటు దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళతారు. సంతానం బాగుంటుంది. సంతాన అభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించటం లేదా విద్యలో ముందుకు వెళ్ళటం, వాళ్ళు సాధించే ప్రతి విషయం కూడా మీకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. వేగవంతమైనటువంటి మార్పులు కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాలు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో ముడిపడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలవంతమవుతాయి. ఒక చక్కటి నిర్ణయాన్ని మీరు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. తత్కారణంగా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో కొత్త కొత్త అవకాశాలు, సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీ యొక్క ఉన్నతికి, మీ యొక్క అభివృద్ధికి దోహదం చేసేటువంటి అవకాశం ఉంది. కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా దీర్ఘకాలికంగా ఏదైనా సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ మాసంలో మరిన్ని ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వైద్యుడి యొక్క పర్యవేక్షణ అవసరం. మీకు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. స్నేహితుల యొక్క ప్రభావం, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహకారం వల్ల మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో గొప్పగా రాణిస్తారు.
సానుకూలవంతమైన ఫలితం కలుగుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళతారు. యుగదాయకమైనటువంటి మార్పులు లభిస్తాయి. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతూ ఉంటాయి. కొత్త ప్రణాళికలు అవ్వచ్చు, కొత్త ప్రాజెక్టులు అవ్వచ్చు, మీరు శ్రీకారం చుడతారు. వాటికి సహాయ సహకారాలు కూడా లభించే అవకాశం కనపడుతుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు, పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. దైనందిన జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా సానుకూలవంతమైన ఫలితాలు కనిపిస్తాయి. పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్నాం. శివ కేశవులిద్దరికీ కూడా పవిత్రమైందిగా కార్తీకాన్ని మనం చెబుతాం. అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఏదీ కూడా ఉండదు. మీకు సమీప ప్రాంగణంలోని విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణానికి శనివారం పూట వెళ్ళటంతో పాటుగా తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని, ఒక నారికేలం అంటే కొబ్బరికాయని స్వామివారికి సమర్పించటం వల్ల వరుసగా 4 శనివారాల పాటు ఈ దీక్షగా స్వామివారికి తులసి దళాలని, నారికేలాన్ని అందించటం సానుకూలవంతమైన ఫలితానికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మహాకాల భైరవ రక్షణ మెళ్ళలో ధరించండి. నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానక్రతువును చేస్తూ ఉంటే జీవితంలో విజయదుందుభి ముగించటంతో పాటు మీరు చేసే ప్రతి కార్యంలో కూడా విజయం సిద్ధిస్తుంది. ప్రతిబంధకాలు తొలగిపోయే అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.